డబ్బులు ఆదా చేయండి. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. జనసేన మాజీ నేత కోట వినుత డ్రైవర్ రాయుడు కేసులో బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది. వెలుగులోకి రాయుడు షాకింగ్ సెల్ఫీ వీడియో బయటకు వచ్చింది. ఈ వీడియోలో సంచలన విషయాలు బయటపెట్టాడు రాయుడు. డ్రైవర్ రాయుడు ఈ వీడియో సంచలనంగా మారింది. జనసేన మాజీ నేత కోట వినుత డ్రైవర్ రాయుడు కేసులో బిగ్ ట్విస్ట్ కి సంబంధించిన బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. వెలుగులోకి రాయుడు షాకింగ్ సెల్ఫీ వీడియో వచ్చింది. ఈ వీడియోలో సంచలన విషయాలు బయటపెట్టాడు రాయుడు. ఎన్నికలకు ముందు నుంచే టీడీపీ నేత బొజ్జల సుధీర్ రెడ్డితో టచ్లో ఉన్నట్టు తన సెల్ఫీ వీడియోలో చెప్పుకొచ్చాడు రాయుడు. పేట చంద్రశేఖర్, కొట్టే సాయి ప్రసాద్, సుజిత్ రెడ్డి అనే ముగ్గురు నన్ను సుధీర్ రెడ్డికి పరిచయం చేశారు అంటూ చెప్పుకొచ్చాడు రాయుడు. వినుతకు సంబంధించిన విషయాలు చెప్పినందుకు 2024 ఎన్నికల ఫలితాలకు ముందు సుధీర్ రెడ్డి 2 లక్షల రూపాయలు ఇచ్చారు అంటూ చెప్పుకొచ్చాడు కోట రాయుడు. ఇన్ఫాక్ట్ రాయుడు ఈ వీడియోలో కోట వినుత అలాగే కోట చంద్రబాబుని చంపారని సుధీర్ రెడ్డి చెప్పాడు అంటూ కూడా చెప్పుకొచ్చాడు రాయుడు. ఈ వీడియోలో 2 సార్లు కారు యాక్సిడెంట్కు ప్రయత్నించా, కుదరలేదు అన్నాడు. అలాగే కోట వినుత దంపతులు వాళ్ళ ప్రైవేటు వీడియోలకు సంబంధించి అంటే కోట వినుత చంద్రబాబు ప్రైవేటు వీడియోలు తీసుకురావాలని బొజ్జల సుధీర్ రెడ్డి నేరుగా తనని కలిసి బెదిరించారు అంటూ కూడా రాయుడు ఆ వీడియోలో చెప్పుకొచ్చాడు. ఈ ప్రైవేటు వీడియోలు తీసుకొస్తే 30 లక్షల రూపాయలు ఇస్తానని ఆఫర్ చేశాడు అంటూ కూడా రాయుడు ఆ వీడియోలో చెప్పుకొచ్చాడంటే అర్థం చేసుకోవచ్చు ఎంత సంచలనాత్మకమైన వీడియో అనేది. దాంతోపాటు మరికొన్ని అంశాలని ఆ వీడియోలో చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఈ వీడియో సంచలనంగా మారింది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ఇటు కోట వినుత అలాగే డ్రైవర్ రాయుడు కేసు, జనసేన మాజీ నేత కోట వినుత డ్రైవర్ రాయుడు కేసులో బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది. ఈ అంశానికి సంబంధించి ఇంకా ఎటువంటి విషయాలు ఆ సెల్ఫీ వీడియోలో చెప్పుకొచ్చాడు అనేది ఒకసారి డీటెయిల్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఈ అంశానికి సంబంధించి అప్డేట్స్ అందించేందుకు మా ఏపీ ఇన్పుట్ ఎడిటర్ కృష్ణమోహన్ ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. కృష్ణమోహన్, ఆ సెల్ఫీ వీడియోలో ఇంకా ఎటువంటి అంశాలను ప్రస్తావించిన సందర్భం ఉంది? దీనికి సంబంధించి ఇన్వెస్టిగేషన్లో ఏమైనా కొత్త కోణం వెలుగులోకి వచ్చిందా? సచిన్, చాలా ఆసక్తికరమైన అంశాలు వెలుగులోకి వచ్చే పరిస్థితి అయితే కనపడుతుంది. చాలా ఆసక్తికరంగానే ఈ వీడియో కూడా ఉంది. ఏదైతే కాళహస్తి జనసేన ఇన్ఛార్జ్ వినూత కోట డ్రైవరు అంటే రాయుడు చనిపోయే ముందు విడుదల చేసిన ఒక ఆడియో ఈరోజు ఆలస్యంగా బయటికి రావడం పట్ల కొంత సంచలనంగా అయితే మారింది. దీంట్లో క్లియర్ గా ఆ రోజు ఏం జరిగింది అనే అంశాన్ని ప్రస్తావనకు తీసుకుని వచ్చారు రాయుడు. అయితే ఇక్కడ ఈ రాయుడు మాట్లాడుతున్న పరిస్థితులు కావచ్చు, వినూత తర్వాత వినూత భర్త చంద్రబాబు అలాగే వీళ్ళిద్దరిని చంపాలని ఒక ప్రయత్నం చేశారు. 2-3 సార్లు కారు యాక్సిడెంట్ కూడా చేయడానికి కూడా ప్రయత్నించానని చెప్పడం, అది కుదరలేదు అనేది బొజ్జల సుధీర్ రెడ్డి ఆదేశాల మేరకే ఈ వ్యవహారం అంతా కూడా జరిగింది అనేది కొంత దీని మీద అతను మాట్లాడుతున్న పరిస్థితి. అయితే దీంట్లో ఈ వ్యవహారంలో కొట్టే సాయి ప్రసాద్ పేరు కూడా మరో జనసేన నేత, ప్రస్తుతం ఆయనకి ఇటీవలే కాళహస్తి బోర్డు చైర్మన్ గా సాయి ప్రసాద్ కి కూడా ఇచ్చారు. అయితే ఇది ఇవ్వడం కొంతమందికి వినుతకు కూడా ఆ రోజు లేఖ కూడా రాసిన పరిస్థితి. కొట్టే సాయి ప్రసాద్ కి ఎలా ఇస్తారు అని విడుదలైన తర్వాత, అరెస్ట్ అయిన తర్వాత, విడుదలైన తర్వాత కూడా ఇతను చాలా దుర్మార్గుడు అని చెప్తూ పవన్ కళ్యాణ్కి ఏకంగా ఒక లేఖ కూడా రాసిన పరిస్థితి కూడా మనం మర్చిపోకూడదు. అయితే ఈ వ్యవహారం అంతా కానీ ఒకసారి కానీ చూస్తే ఎప్పుడైతే వీళ్ళ ఇద్దరు అంటే ఇక్కడ జరిగిన దాంట్లో రాయుడు ఒకటి మాత్రం క్లియర్ గా చెప్తున్నాడు, 20 లక్షల రూపాయలు ప్రస్తుత ఎమ్మెల్యే దగ్గర తీసుకున్నాను, అది అతని దగ్గర ఉన్న బొజ్జల సుధీర్ అనుచరుడు సుజిత్ రెడ్డి కలిపి తీసుకున్న పరిస్థితి ఉంది అనేది ఒక వర్షను. రెండవది వినూత కోటను చంద్రబాబు అదే కోట చంద్రబాబు అంటే వినూత భర్తను ఇద్దరిని కూడా యాక్సిడెంట్ రూపంలో చంపాలి అనే ఒక ప్రయత్నం చేస్తే దానికి మరో 30 లక్షల రూపాయలు ఇస్తానని చెప్పడం, అలాగే వీళ్ళ ప్రైవేట్ వీడియోలు తీయాలని బెదిరించి భయపెట్టి మరో 30 లక్షలకు ఆశ చూపించారు. బెడ్రూమ్ లో కెమెరాలు పెట్టి వీడియోలు తీస్తుండగా దొరికిపోయాడని సంచలన విషయాలు ఈ సెల్ఫీ వీడియోలో దొరికింది. అయితే ఇక్కడ అసలు ఈ సెల్ఫీ వీడియో ఇప్పుడు బయట పడడం వెనుకాల గల కారణాలంటే, ఎప్పుడు ఈ సెల్ఫీ వీడియో బయటకు వచ్చింది అనే అంశాన్ని కూడా ఒకసారి పరిగణలోకి తీసుకోవాలి. అంటే మనకు అందుతున్న సమాచారం ప్రకారం ఏదైతే చంద్రబాబు కోట చంద్రబాబు వినూతలు
రాయుడిని పట్టుకొని కుట్టిన సమయంలో అతని చేత ఏమన్నా చెప్పించారా అనే ఒక డౌట్, మొదటి డౌట్ ఆ విధంగా వస్తుంది. లేదు, ఇతను స్వచ్ఛందంగా మాట్లాడి ఉంటే అది ఎప్పుడో బయటికి రావాలి. ఈ రోజు దాకా బయటికి వచ్చే పరిస్థితి లేదు. అంటే ఈ ఆడియో మాట్లాడిన తర్వాత రాయుడు తర్వాత చెన్నైలో శవమై తేలాడు. సో ఆ నేపథ్యంలో ఇతన్ని బంధించినప్పుడే ఏమన్నా ఈ ఆడియో రిలీజ్ అయ్యిందా, అప్పుడు ఏమన్నా అతని చేత చెప్పించారా అనే ఒక యాంగిల్ అయితే అర్థమవుతుంది. బట్ ఇది ఎంతవరకు వాస్తవం అనేది పోలీసులు తేల్చాలి. ఇది నిజంగానే చనిపోక ముందు ఎప్పుడు మాట్లాడాడు, అంటే ఏ సమయంలో మాట్లాడాడు, లేదు వినీత కోట తర్వాత చంద్రశేఖర్లు ఈ రాయుడిని తీసుకువెళ్లి చెన్నైలో ఒక దగ్గర బంధించి, అంటే కాళహస్తి సమీపం బార్డర్ లో బంధించి అక్కడ అతన్ని తీవ్ర హింసలు చేసిన తర్వాత చనిపోయే ముందు అతనితో ఏమన్నా మాట్లాడించిన ప్రయత్నం ఏమైనా జరిగిందా, లేదు ఇతను స్వచ్ఛందంగానే ఈ సెల్ఫీ వీడియోను విడుదల చేసి దాన్ని ఎవరైనా ఇప్పటి వరకు కూడా ఆపి ఉంచారా అనేది కూడా మనం చూడాలి. సో ఈ యాంగిల్లో ఇది ఎలా ఎంతవరకు ముందుకు నడుస్తుంది అనేది చూడాలి. కానీ బట్ ఇప్పటి వరకు సచిన్ మొత్తం మీద ఇప్పుడు కొట్టే సాయి ప్రసాద్ ఎవరైతే ఉన్నారో ఆయనకి కాళహస్తి టెంపుల్ చైర్మన్ గా కూడా వచ్చారు. ఆ విషయంలో కూడా వినూతకి బహిరంగంగా పవన్ కళ్యాణ్ లేఖ రాసింది, అతనికి ఎలా ఇస్తారు, అటువంటి వ్యక్తులకు మీరు ఎలా ఇస్తారు అని. కానీ అక్కడ జనసేన నాయకుడికి ఉన్న తగాదాల వల్ల ఇప్పుడు ఈ ఆడియోని బయట పెట్టే ప్రయత్నం జరిగిందా, ఇది అసలు ఈ ఆడియో బయటికి ఎలా వచ్చింది అనే అంశాన్ని కూడా చూడాల్సిన పరిస్థితి. లోకల్ గ్రూప్స్ లో కాళహస్తి గ్రూప్స్ లో ఈ ఆడియో బయటికి రావడం, తర్వాత వాళ్ళు అక్కడ విడుదల చేయడం కూడా కొంత ఇష్యూ నడుస్తుంది. కానీ ఇది పూర్తి స్థాయిలో ఈ ఆడియో విడుదల తర్వాత మరి స్థానిక ఎమ్మెల్యే ఏ విధంగా స్పందిస్తారు, అక్కడ ఉన్న మరో జనసేన నాయకుడు ఏ విధంగా స్పందిస్తారు, ఈ పోలీసులు ఈ ఆడియో ఎప్పుడు వచ్చిందనే అంశం మీద ఎలా ప్రస్తావనకు వస్తారు అనేది కూడా చూడాల్సిన పరిస్థితి అయితే ఉంది సచిన్. కానీ మొత్తం మీద చనిపోయిన తర్వాత అతని చివరి వీడియో, రాయుడు చివరి వీడియో ఇలా బయటికి రావడం మాత్రం కొంత సంచలనంగా మారింది. ఈ విషయంలో కూడా రాయుడు కొన్ని సంచలనమైన విషయాలే చెప్పే ప్రయత్నం చేశాడు. అది అప్పుడు జరిగిన పరిస్థితులు వాస్తవమా, లేకపోతే తద్వారా ఇట్లా పేర్లు పెట్టి చెప్పించాలని ఒక ప్రయత్నం చేశారా, లేదు రాయుడిని చిత్రహింసలు గురి చేసే రోజు అంటే చనిపోయే ముందు రాయుడి చేత ఇదేమన్నా చెప్పించారా అనే అంశాన్ని కూడా మనం ఒకసారి పరిగణలోకి తీసుకోవాల్సిన పరిస్థితి ఉంది వచ్చే. రైట్, అంటే ఈ ప్రస్తుతం ఈ వీడియో సంచలనంగా మారుతున్న అంశంతో పాటు ఇన్వెస్టిగేషన్ని ఒక కీలక మలుపు తిప్పే అవకాశం ఉందనుకోవాలా? మరి ముఖ్యంగా ఇన్వెస్టిగేషన్కి సంబంధించి మాట్లాడుకున్న క్రమంలో కృష్ణమోహన్ అంటే బేసిక్ గా సెక్షన్ ఈ కేసు ఇన్వెస్టిగేషన్ ఆంధ్రప్రదేశ్ పోలీసులు చేయలేదు, ఇది మొత్తం కూడా తమిళనాడు పోలీసులే చేశారు. ఎందుకంటే తమిళనాడు ఇక్కడ ఆంధ్రాలో వీళ్ళు కొట్టి చంపిన తర్వాత, అంటే ఇది కూడా తమిళనాడు పోలీసుల కథనం ప్రకారం, ఆ రోజు తమిళనాడు పోలీసులు చెప్పిన దాని ప్రకారం వీళ్ళు ఈ రాయుడిని చిత్రహింసలు గురి చేశారు. చంద్రశేఖర్, వినూత, తర్వాత మరో ఇద్దరు ఇతన్ని బంధించారు. బంధించి కొట్టిన తర్వాత అతను కొట్టడంలో అతను చనిపోయాడు. చనిపోయిన శవాన్ని